రామ్మోహన్ గారు ముఖ్యంగా కేసీఆర్ ఏ అంశాలను బహిరంగంగా సభలో ప్రస్తావించే అవకాశం ఉంది? స్పష్టంగా ఇప్పుడు మొదలు 9, 10, 11 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానం, రెండోది 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మూడోది 16 నెలలు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ 3 పాత్రలు ఉన్నాయి. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ 16 నెలల ఏదైతే కాంగ్రెస్ వైఫల్యాలను ఖచ్చితంగా ఎండగడతాను అనుకుంటున్నాను నేను. దాంతో మనకు వేదిక ఆయనకు వరం లాంటిదే కనుక, వాగ్దాటి కూడా వరం లాంటిదే కనుక ఏది పేపర్ చిన్న ముక్క కూడా దొరకకుండా మాట్లాడతారు నేను బట్ట. రెండోది, అంతకుముందు కూడా ఒకసారి ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకొచ్చినాము అనే ఉద్యమ ప్రస్తావన కూడా చెప్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే అది చెప్పకపోతే ఒకసారి మళ్ళీ చరణంగా చెప్తారు. చెప్పి కూడా గొప్పటి మందితో మొదలైన ఉద్యమం ఎట్లా మొదలైంది, ఏ రకంగా అధికారంలోకి వచ్చినాం, ఏ రకంగా చేస్తున్నాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది బహిరంగ సభ కనుక పునరాలోచించుకొని తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం తప్పులు చేశామనే విషయాన్ని పెద్దగా ప్రస్తావించకపోవచ్చు నేను అనుకుంటున్నాను. అది పార్టీ సభల్లో, పార్టీ మన వేదికల్లో చర్చించాల్సిన విషయం కనుక బహిరంగ సభలో చర్చించరు. అయినా సరే ఒక్కోసారి మనం చిన్న పొరపాటు చేసినామని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కొన్ని విషయాలను ఇప్పటికే మేము కొన్ని తప్పులు చేసాం చెప్తున్నాం అనేక ఇంటర్వ్యూలలో. ఉదాహరణకు ఆ 10 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధిని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినామని చెప్పి, కొన్ని మన కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు సరిగ్గా తిప్పికొట్టలేకపోయినామని చెప్పి, కాంగ్రెస్ చేసిన విమర్శల్లో సహేతుకమైనవి లేని వాటిని మేము సరిగ్గా ప్రజలకు అర్థం చేయలేకపోయినామని చెప్పి, తమ పథకాలు కానీ తమ పరిపాలన గురించి రెండోసారి, అంటే మొదటిసారి 2014 గెలిచారు, 2018లో అంతకంటే ఎక్కువ మెజార్టీలు గెలిచారు, 2023 ఎన్నికలప్పుడు మేము సరైన విధంగా మనకు కాంగ్రెస్ ప్రచారం తిప్పికట్టలేకపోయినాం అనేది మాట అంటున్నారు. అది కూడా ఒకసారి చెప్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఆ పథకాలను గుర్తు చేస్తారు. దాదాపు 27 పథకాలని వాళ్ళ ముందు పెట్టిన వాటిలో ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం, ఇవేమో మనకు రైతు బంధు, రైతు భరోసా, మనకు రైతు బీమా, అట్లాగే మనకు మహిళలకు వరాలు, ఇవన్నీ కూడా మనకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, ఇట్లాంటివన్నీ కొంతవరకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తారు. ఎందుకంటే అది ప్రజల మనసులో నానుతున్నది. ఎందుకంటే పాత పథకాలు కొన్ని అమలు కావడం లేదు, కొత్త పథకాలు కూడా ఆరకొరగా అమలవుతున్న విషయం ప్రజల్లో ఉంది కనుక ప్రజల అసంతృప్తి వేదికగా ఇప్పుడు కూడా వైట్ అండ్ బ్లాక్ లో గాయత్రి గారు వైట్ అండ్ బ్లాక్ లో చెప్తారు. అంటే గతంలో ఏం జరిగింది, నీకేమేమి వచ్చేవి, ఇప్పుడు ఏం వస్తున్నాయి, ఏం రావడం లేదు అనే దాన్ని బాగా చెప్తారని అనుకుంటున్నాను. అది బాగా సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే మాత్రం ఇంకా చాలా విషయాలు ప్రస్తావిస్తారు ఆయన. కాదు కూడదనుకుంటే ఇప్పుడు 2 పార్టీల మీద ఎక్కువ పెడతారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అనుకుంటుంది వాళ్ళు, కానీ 2028 ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ రంగంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని ఆయన ఎప్పుడు కూడా కొన్ని తప్పులు చేసింది ఏంటంటే శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని అన్ని పార్టీలను విలీనం చేసుకుంటూ వచ్చారు. అది ఏకమేకైంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అని బీజేపీని వీక్ చేసే ప్రయత్నం చేసిండు, బీజేపీ ప్రధాన శత్రువుగా చూసి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అణచే ప్రయత్నం చేసిండు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు. అప్పుడు ఏమైందంటే తీరా టైంకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకున్నారంటే ఈయనకు ధీటుగా ఎవరు ఉంటారు అనే ఓ మాట వచ్చింది. కొన్నిసార్లు ఎన్నికలలో బౌన్స్ అవుతాయి. ఉదాహరణకు ఆయన అనుకుంది ఏంటంటే గట్టిగా 2 పార్టీలు గట్టి పట్టుబడితే బీజేపీ కాంగ్రెస్ కనీసం 40-50% కలిపి ఇద్దరు ఓట్లు తీసుకుంటే 40% ఓట్లతోనే నేను గెలుస్తాను. నిజమే జరిగింది. యాక్చువల్ గా బీజేపీ కనుక కొన్ని ఓట్లు ఎక్కువ తీసేసుకుంటే, ఇంకొక 5%, 8% ఓట్లు ఎక్కువ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు వరకు గెలవాలని. 37% ఓట్లు, 39 సీట్లు సాధించింది మొన్నటి 2023 ఎన్నికల్లో చూసుకుంటే, ఏది అసెంబ్లీ ఎన్నికలు. అప్పుడు ఏమైందంటే ఓట్ల చీలిక వారు ఊహించినంత జరగలేదు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పోయినాయి, బీజేపీ తక్కువ చీల్చింది. దానివల్ల వచ్చిన సమస్య. ఇక అప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే 2 పార్టీలు గట్టిగా తీర్చుకున్నాయి. ఇప్పుడు మోడీ మాని అనేమో ఇటు పక్క బీజేపీకి, అంతే అప్పటికి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అప్లిచ్చింగ్ వచ్చింది, 0 చేశాం. పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి అసలు పెద్ద శృంగభంగం ఈ పార్టీకి అంటే మొన్నటి 2024 మన పార్లమెంట్ ఎన్నికలే చెప్పుకోవచ్చు. ఇవన్నీ పునరాలోచించుకోవడానికి సమయం కాదు, అది వేదిక కూడా కాదు, కానీ ఈ విషయాలను ప్రస్తావిస్తాననుకుంటున్నాను. నేను అప్పుడు ఆపిన విషయాన్ని ప్రస్తావిస్తాను. అంటే ఎప్పుడైతే అధికారంలోకి రాగానే కొన్ని పొరపాట్లు చేశారు. అధికారం రాకముందు అన్ని పార్టీలు, అసలు వరకు చెప్పారంటే నాకు పాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ 82లో పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి పార్టీలో వాక్యూమ్ ఉండే. ఎలాంటి వాక్యూమ్ లేకుండా తెలుగుదేశం కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు, జాతీయ పార్టీ 2 బలంగా ఉన్నప్పుడు ఈయన పార్టీ పెట్టారు. నెంబర్ 1.
మన 2001లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. ఆ ఇటు పక్కనేమో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నది. అంటే రెండు జాతీయ పార్టీలను ఒక ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ, అది కూడా ఉప ప్రాంతీయ పార్టీకి గెలవడం కష్టం. కానీ ఉప ప్రాంతీయ పార్టీగా మొదలైన ఈ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధాన ప్రాంతీయ పార్టీగా మారింది. మారే క్రమంలో రెండు జాతీయ పార్టీలను 2 సార్లు మట్టి కనిపించారు. వరకు చెప్పాలంటే 2014లో కానీ 2018లో. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కానీ, అటుపక్క 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కొంత గట్టి దెబ్బ తగిలింది. అప్పుడే మేల్కొని ఉంటే సమస్య ఉండకపోయేది. అప్పటికే ప్రజలు రిటర్న్ అవుతున్నారని అర్థమైతే ఆ పని ఉండకపోయేది. కాబట్టి 2018 అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు కూడా ఆ అసెంబ్లీలో కేసీఆర్ గారు ఉండాలి, టీఆర్ఎస్ ఉండాలని కోరుకున్నారు. 19కి వచ్చాక జాతీయ పార్టీలకు మంచి స్థానం ఇచ్చారు. వీళ్ళకి 9 వచ్చింది. కారు సారు 16 అని అంటే, సారు 16 అంటే అప్పుడు 9 సీట్లకి పరిమితం చేశారు. అంతకుముందున్న 12 సీట్ల నుంచి 9 పరిమితం చేశారు. 3 సీట్లేమో కాంగ్రెస్ కు, 4 సీట్లు బీజేపీకి ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకని దాన్ని గమనించి మళ్ళీ 5 ఏళ్ళు సర్దుకుంటే బాగుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఆయన అహంకారం, అట్లా కేంద్రీకృత అవినీతి, ఈ రెండింటి వల్ల ఓడిపోయింది అన్నట్టు. ఇప్పటికీ ఆ కేంద్రీకృత అవినీతి అట్లాగే ఉంటుందా, అట్లాగే అహంకారం తగ్గించుకున్నారా అనే దాన్ని బట్టే ప్రజల తీర్పు ఉంటుంది రేపు. కానీ ప్రజలు మాత్రం ఒకసారి ఏదో కోల్పోయినాము, అనవసరంగా ఓడించడం అనే భావన మాత్రం ప్రజల్లో ఉందని తేటతెల్లం అవుతుంది. దాన్ని బాగా ఫోకస్ చేస్తాను. దాని ద్వారా ఎక్కువ మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇంకేమైందంటే ఎప్పుడైతే ఈ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు దాని చేసిన పొరపాట్లను మెల్లమెల్లగా తగ్గించుకొని చేస్తారా అనేది భవిష్యత్తులో ప్రశ్న. ఇప్పుడు అధికారంలో లేరు వాళ్ళు. కానీ ప్రజల్లో కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీలో కానీ మిగతా ప్రతిపక్షాల్లో ఒక అపవాదం ఏంటంటే ఇంకా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారని వాళ్ళు కాదు. ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శ ఏంటంటే ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టే ఇంకా కేసీఆర్ భజన చేస్తున్నారు, కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారని విమర్శ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ రెండింటి మధ్యన 2025 ఎన్నికల్లో తమదైన రీతిలో రకంగా మనకు మతాన్ని ఉపయోగించుకొని, రకరకాల సంఘటనలు ఉపయోగించుకొని, వాళ్ళు కూడా బీజేపీ తక్కువేం కాదు, తెలంగాణలో మొదటి బాగానే ఉన్నది, దాన్ని ఆసరా చేసుకొని రేపు ఈ 2 పార్టీలను కాదని జాతీయ పార్టీగా బీజేపీ అధికారంలో అనుకోవటం కృషి చేస్తున్నది. ఎక్కడ బీజేపీ దాన్ని కూడా చాలా గమ్మత్తుగా ఎట్లా ఉంటుంది అంటే, ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర వాళ్ళ పప్పులు ఉంటారు. అదే కనుక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట ఖచ్చితంగా బీజేపీ ముందుకు వస్తున్నది. అందుకనే కాదు ఇప్పుడు దేశం మొత్తం 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే 21 రాష్ట్రాల్లో సొంతంగా కానీ లేకపోతే మిత్రపక్షాలతో కానీ 22 రాష్ట్రాల్లో కేంద్రంలో మన రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీ. అంటే బీజేపీకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తప్పులు చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ మీద తాము గెలవడం ఈజీ, కానీ అదే బీఆర్ఎస్ కనుక బలోపేతం అయితే గెలవడం కష్టం అనే మాట కూడా వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ఇటు బీఆర్ఎస్ నుంచి చెండాడతారు, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి చెండాడతారు బీజేపీ వాళ్ళు. అంటే ఇక్కడ 3 ముక్కలాట నడుస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ మీద సమస్య ఏంటంటే ఒక్కరి జాతీయ పార్టీ మీదనే ఎక్కువ పెడితే బీజేపీ బలమయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ విమర్శ చేసే దాంట్లో బీజేపీ గురించి మాట్లాడతారు, కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఈ 16 నెలల కాలంలో రాష్ట్రంలో ఏం చేసింది అనేది, దేశంలో ఈ 11 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసింది అనే విమర్శ కూడా ఎక్కువ పడతారని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే వాళ్ళ లోపం వాళ్ళకుంది, వీళ్ళ లోపం వీళ్ళకున్నది. తెలంగాణ అస్తిత్వ పోరాటం నుంచి మెల్లమెల్లగా బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత కొంత వీక్ అయింది అనేది మాత్రం వాస్తవం. దీన్ని గ్రహించినా కూడా దాన్ని వెనుక దిద్దుకోలేని పరిస్థితి అని గతంలో ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు చెప్పారు. ఏమనంటే ఈ బీఆర్ఎస్ పేరును మళ్ళీ తీసేసి టీఆర్ఎస్ గా మార్చాలంటే సాంకేతికమైన ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు పొరపాటు చేసింది ఏంటంటే రాష్ట్ర పార్టీగా టీఆర్ఎస్ అట్లా కొనసాగుతూ భారతదేశంలో కొత్త పార్టీ పెట్టుకుంటే వేరే పేరు మీద పెట్టుకుంటే ఆ సమస్య ఉండకపోతుండే. భారత రాష్ట్ర సమితి వేరే రిజిస్ట్రేషన్ చేసి దీని పేరు మార్చకుండా ఉంటే బాగుంటుండే అని అందరి ఆలోచన. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో తెలంగాణ అనే పదం తీసేయడం అనేది ఒక రకంగా ప్రజలకు కూడా సెంటిమెంట్ కొంత ఫ్లెచింగ్ పోయిందని అనుకుంటున్నారు. పార్టీ వాళ్ళు గుర్తించారు ఇప్పటికే, కానీ దాన్ని వెనక్కి తీసుకొని ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. 2025 వరకు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం దేశంలో అంటే రెంటా చెడ్డ రేవడింది పార్టీ. అంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు అయిపోయింది. అంటే భారతదేశం పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశంలో ఏదో పొడి చేద్దాం అనుకుంటే ఎప్పుడు కూడా దేశంలో 3వ స్రవంతి చూడండి, నదులు కూడా చూడండి గాయత్రి గారు, మనకు సరస్వతి నది ఉండదు, మనకు గంగా యమున కలిసిన త్రివేణి సంగమం అంటాం. కాళేశ్వరం దగ్గర కూడా సరస్వతి నది అంతర్వాహిని అంటారు. అంటే ఎప్పుడు కూడా 2 ప్రధానమైన పార్టీలు పోటీ పడుతున్నప్పుడు 3వ పార్టీగా అది ఈ రెండింటికి కాకుండా చేసిన పార్టీలన్నీ మొన్నటి ఎన్నికల్లో మునిగిపోయినాయి చూసినాం. ఒక రకంగా చెప్పాలంటే
ఈ పార్టీ ఆ పార్టీ కూటమిలో లేని వైసీపీ పోయింది, మనకు బిజు జనతా దళ్ పోయింది, ఇక్కడ తెలుగు మనకు టిఆర్ఎస్ పోయింది. అట్లా రెండు అంటే ఇండియా కూటమిలో లేకుంటే ఎన్డీఏ కూటమిలో ఈ రెండు కూటమిలో లేని పార్టీలు మొన్న చాలా వరకు దెబ్బతిన్నాయి, దేశం మొత్తమే దెబ్బతిన్నాయి. కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు అటువంటి తప్పు చేస్తారా, మళ్ళీ ఇండియా కూటమిలో చేస్తారా అనేది మాత్రం ఇప్పుడు క్లియర్ చేయరు. ఎన్నికలు చాలా ఢిల్లీ బహుత్ దూరం అని ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి కనుక రేపు 2028 ఎన్నికల కల్లా ఏం జరుగుతుందో చెప్పలేము. ఎప్పుడు కూడా గాయత్రి గారు మనకు ఈ పార్టీలు ఎన్నికలు ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ కెమిస్ట్రీలో మనం మామూలు కెమిస్ట్రీలో చెప్పవచ్చు. H2O2 అంటే ఎట్లా జరుగుతాయి, నీళ్లు ఎట్లా ఏర్పడతాయి అని చెప్పొచ్చు, రసాయనిక మార్పు. కానీ అదే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ చాలా కష్టం చెప్పడం. కనుక ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, ఒక ఎన్నిక ఇంకో ఎన్నికకు ప్రత్యామ్నాయం కాదు. ఒకసారి ఎన్నికల్లో గెలిచేంత మాత్రం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని ఏం లేదు, ఒకసారి ఓడినంత మాత్రం మళ్ళీ ఓడాలని ఏం లేదు. కనుక 2028 ఎన్నికల కంటే ముందు వాళ్ళ ముందు సమస్య ఇప్పుడు బహిరంగ సభ ద్వారా చెప్పదలుచుకుంది. రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపు అంటే 6 గ్యారెంటీలు 11 హామీలు, సరే ప్రతిపక్షాలు అంటే 420 420 అంటున్నారు. కనుక ఈ హామీల్లో ఏవి పరిపూర్ణం కాలేదు, చాలా హామీలు తుంగలు దొక్కారు, చాలా హామీలను వరకు చెప్పాలంటే అరకొర హామీలు అమలు చేస్తూ మొత్తం హామీలు అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. దాన్ని బాగా ఫోకస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమవుతుంది కదా, 2000% 4000 చేస్తా అన్నారు, కాలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, కాలేదు. రైతు బంధువులు రైతు భరోసాకి పెంచుతామన్నారు, 15 నుంచి 12కి వచ్చింది, ఇప్పుడు 2 విడతలు ఎగ్గొట్టారు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తారు. మన తులం బంగారం సంగతి ఏమైందంటారు, స్కూటీల సంగతి ఏమైందంటారు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, అదేమైందంటారు. అంటే చాలా అలవిగాని హామీలు ఇచ్చి ఇవాళ బడ్జెట్ లేదు కనుక దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలని తెలియని అయోమయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఒకటి. రెండోది అంతర్గత కలహాలతో కూడా కాంగ్రెస్ పార్టీ తలముంపులో వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా గాయత్రి గారు ఒకటి ఏముంటుందంటే ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆఫీసర్గా ఉంటాయి. కేసీఆర్ గారు ఏం చెప్తే అది నడుస్తుంది, ఇంకోటి ఏం లేదు. కానీ మంత్రివర్గ విస్తరణ లేకుండా ఇప్పటిదాకా 12 మంది మంత్రులతోనే కొనసాగించడం, అట్లానే సీనియర్లు జూనియర్ల మధ్యన చాలా పెద్ద ఎత్తున అగాధం, మంత్రివర్గాల్లో కూడా సరైన ఏమంటుందని సమన్వయం లేకపోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ లోపాలు ఉన్నాయి. దీన్ని ఆసరా చేసుకుని ఈ పార్టీ బీఆర్ఎస్ ముందుకు ప్రయత్నం చేస్తా అనుకుంటున్నాను. ఎక్కువ సార్లు రేవంత్ రెడ్డి పేరు తీయడానికి